ప్రజల మన్ననలు అందుకున్న ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ లో నెలకొన్న వివాదాలు క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. గులాబీ నేతలు మాటల యుద్ధానికి తెరతీస్తున్నారు. అధినేత కేసీఆర్ మౌనంతో కుటుంబ వ్యవహారాలు రోడ్డు మీదకి వచ్చేశాయి. అన్న కేటీఆర్ తో చెల్లెలు కవిత మధ్య అగాధం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఇక నిన్నటి వరకు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన నేతలే కత్తుల్లాంటి మాటలతో కవ్వింపులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసుకుంటున్నారు. లిలీపుట్ అని ఒకరంటే నీ జ్ఞానానికి నా జోహార్లు అంటూ వ్యంగ్య చలోక్తులతో పరువు పోగొట్టుకుంటున్నారు. బీసీ ఆర్డినెన్స్ వ్యవహారం బీఆర్ఎస్ ను రెండుగా చీలుస్తుందా అన్న మీమాంసలో నేతలు కార్యకర్తల్లో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఇంతకీ గులాబీ టీంలో ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య తీవ్ర మాటల యుద్ధం చెలరేగింది. ఈ వివాదం పార్టీ అంతర్గత విభేదాలను బహిరంగంగా బయటపెట్టింది. వీరిద్దరి మధ్య లొల్లి నల్గొండలో స్టార్ట్ అయింది. జిల్లాలో పార్టీ ఓటమికి కారణమైన నేతగా జగదీష్ రెడ్డిని కవిత టార్గెట్ చేశారు. లిల్లీపుట్టు నాయకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కనీసం బీఆర్ఎస్ నేతలు ఖండించలేదన్నారు. ఈ అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద తలకాయ ఉందని ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలను ఎప్పుడూ చూడలేదన్నారు. అంతేనా, బీఆర్ఎస్ కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు బయట పెడతాను అని కవిత కొత్త ట్విస్ట్ తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా గులాబీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో స్వతంత్రంగా ముందుకు వెళుతుండటంతో బీఆర్ఎస్ పెద్దలను ఇరకాటంలోకి నెట్టేలా చేసింది. కొద్ది రోజుల కిందట తండ్రి కేసీఆర్ కు రాసిన లెటర్ బయటకు పొక్కడాన్ని కవిత తప్పుబట్టారు. ఇంటిలోని వ్యక్తులే శత్రువులుగా మారినట్టు కూడా ఆరోపించారు. అంతేకాదు, ప్రస్తుతం తెలంగాణలో రచ్చగా మారిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ స్పీడ్ పెంచారు. ప్రజల్లో మమేకమయ్యేందుకు ఎత్తుగడలు వేశారన్న టాక్ కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవిత మధ్య జరిగిన మాటల యుద్ధం కాస్త కొట్టుకునేంతగా, ఫైరింగ్ చేసేంతగా సీన్లు క్రియేట్ అయ్యాయి. మరోవైపు రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు నా మద్దతు అంటూ కాంగ్రెస్ సర్కార్ కు సపోర్ట్ చేసిన కవిత మాటలు బీఆర్ఎస్ నేతలను మరింత ఇరకాటంలో నెట్టేలా చేసింది. ఇక ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా తానేమీ తక్కువ కాదన్నట్టుగానే వ్యవహరించారు. కవిత క్రెడిబిలిటీ దెబ్బతినేలా ఓ ట్వీట్ కూడా చేశారు. కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు అంటూ ఎద్దేవా చేయడమే అందుకు కారణం. కవిత వ్యాఖ్యలు కేసీఆర్ శత్రువులైన రేవంత్, ఓ మీడియా అధినేత మాటలని రిపీట్ చేస్తున్నాయని ఆరోపించారు. ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నానంటూ పోస్ట్ చేశారు. ఈ మాటల యుద్ధం బీఆర్ఎస్ లో తీవ్ర దుమారం రేపింది. ఇంత జరుగుతున్న గులాబీ పెద్దలు మాత్రం మౌనంగా ఉండడం మరింత జటిలంగా పరిస్థితులు మారాయి. ఈ వివాదంపై స్పందించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కవిత వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి మధ్య వివాదం బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తితో పాటు పార్టీ భవిష్యత్తుపైన ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యేలా లేదు. పార్టీ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది. పెద్దవాళ్ల విషయంలో తలదూర్చాల్సిన అవసరం లేదని, ఇష్యూ అంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్యలోనే అన్నట్లుగా కవిత మాట్లాడారు. జగదీశ్వర్ లాంటి వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చిన వాళ్లు కూడా మాట్లాడడం ఏంటని నిలదీశారు. ఒక ఆడబిడ్డగా నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం స్పందించింది, కానీ బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ గులాబీ అధిష్టానంపై కూడా పరోక్ష విమర్శలు గుప్పించారు. గొలుసు తెగుతుందా అన్న అనుమానాలు కూడా బీఆర్ఎస్ క్యాడర్లో స్టార్ట్ అయ్యాయి. కేసీఆర్ కుటుంబంలో కవిత ఇష్యూ ఇప్పటిది కాదు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసు నేపథ్యంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. ఈ కేసును ప్రారంభమైన 2022 చివరి నుంచి ఆమెపై ఈడీ, సీబీఐ విచారణలు కొనసాగుతున్నాయి. తీహార్ జైల్లో 125 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఆమె అరెస్టు ముందు నుంచే బీఆర్ఎస్ పెద్దలు కవితను పార్టీ వ్యవహారాలకు దూరం పెట్టారు. కేసు ప్రారంభమైన తర్వాత నేతలు మౌనంగా ఉండిపోయారు. మీడియా ముందుకు రాకుండా ఉండడం వంటి చర్యలు తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అప్పట్లో భావించారు. ఒక దశలో కవితను జైలు నుంచి విడిపించడంలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ వంటి వారు పెద్దగా సుముఖత చూపలేదన్న టాక్ కూడా క్యాడర్ నుంచి వినిపించింది. ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణ జాగృతిపై ఆమె ఫుల్ ఫోకస్ పెట్టడమే అందుకు కారణం. ఒక వేదిక ద్వారా చేపట్టిన లీడర్ శిక్షణ కార్యక్రమంలో తన మనసులోని విషయాన్ని బాహాటంగానే చెప్పేశారు కవిత. రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోబోదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ కొత్తగా ఉంటేనే సంస్థలు బతుకుతాయి. తల్లి గర్భంలో నుంచి ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకు వెళ్లేవాడే నాయకుడవుతాడు తప్ప మూస పద్ధతిలో కొనసాగేవాడు నేత కాలేడని పెద్ద పెద్ద మాటలే కవిత చెప్పింది. తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం పనిచేశాం, వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి కోసం నడుం బిగించాం. రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోబోదని చెప్పే మాటలు యథాలాపంగా ఉన్నా తగలాల్సిన చోట గట్టిగానే తగిలిందని విశ్లేషకుల అంచనా. ఢిల్లీ మద్యం కేసు విచారణలో భాగంగా కవిత జైలు శిక్ష అనుభవించారు. తాజాగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా రిపోర్టును స్టడీ చేస్తోంది. దీనిపై ఉన్నతాధికారుల కమిటీ కూడా వేశారు. త్వరలో బాధ్యులైన అధికారులు నాటి ప్రభుత్వ పెద్దలకు తాకీదులు కూడా అందుకోనున్నారు. అంతేకాదు 2023 ఎన్నికల నుంచే కేసీఆర్ అసెంబ్లీ వైపు తొంగి చూడలేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నేరుగా నిలదీయలేకపోయారు. కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ట్వీట్లతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఒక విధంగా సమస్యల వలయంలో బీఆర్ఎస్ కొట్టుమిట్టాడుతోంది. పుండు మీద పుట్రలా కవిత వ్యవహారం గులాబీ నేతలకు మరింత ఇరకాటంలో నెట్టడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పార్టీ చేరుకోవడంపై ప్రజల్లో చర్చగా మారింది. స్థానిక సంస్థలకు రెడీ అవుతున్న సమయంలో ఇకనైనా తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నేతలు గుర్తించాలి. ఇంటిలోని ఏకంగా బలమైన పార్టీపై ప్రభావం చూపడం వంటి అంశాలు గతంలో దేశంలో చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటిగా బీఆర్ఎస్ చేరుతుందా లేదా తిరిగి పునర్జీవం దిశగా అడుగులు వేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.